బీసీలను గుర్తించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. అనంతపురం నగరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ల అభినందన సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా లోకేష్ బాబు సార్ గారికి మరి అదే విధంగా గౌరవనీయులు జనసేన చూసినట్లు ఉంటుంది అని కర్తా కర్మ క్రియ రంగాచారి స్వాగతం రాలేని హోస్ట్ అయినప్పుడు కూడా వేదిక స్వాగతం. తర్వాత విశ్వబ్రాహ్మణ ఎదుర్కొని ఎదురొడ్డి రాక్షసులు కర్నూలు జిల్లాలో ఉండే పాలిటీషియన్స్ నేను చెప్పా ఒకరోజు అమ్మ వాళ్ళ నుంచి ఏమన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, నేను వచ్చేసి అనుకోవడం. నమస్కారం. హైట్ లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వబ్రహ్మణ కమ్యూనిటీ వారి ఆత్మీయ సమావేశం అనంతపురం నడిఒడ్డున జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మరి దగ్గుపాటి ప్రసాద్ గారు, మరి అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు, మరి చైర్మన్ విశ్వకర్మ కార్పొరేషన్ చైర్మన్ మరి పార్వతమ్మ గారు, మాజీ చైర్మన్ గారు, కులస్తులు, డైరెక్టర్లు, మరి ప్రజలు, బీసీలో భాగమైన విశ్వబ్రాహ్మణులు అందరూ ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు విశ్వబ్రహ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, బీసీలకు పెద్దపీట వేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలనే కొనసాగిస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీలకు పెద్దపీట వేశారన్న విషయం మనందరికీ తెలుసు. కోర్టు కూడా ఏర్పాటు చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇది బీసీలకు పెద్దపీట వేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి ఎవరైతే వారి కుటుంబంలో చదువుకొని లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి వారు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఎంఎస్ఎంఈలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఏర్పాటు చేశాం. ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా కూడా వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఒక పక్క సూపర్ 6 సంక్షేమ పథకాలతో పాటు ఈ రాష్ట్రాన్ని బీసీలను అభివృద్ధి ధ్యేయంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్గా తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు నిజంగా చాలా మంచిగా మీటింగ్ జరిగింది. మీటింగ్ ఆర్గనైజ్ చేసిన వారందరికీ కూడా మరి పెద్దలు గురుప్రసాద్ సార్ ఉన్నారు, మరి పట్టుబట్టి ఇక్కడే అనంతపురంలోనే ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని స్టేట్ నుంచి మొత్తం డైరెక్టర్లు అందరూ రావడం, ఈ ఆత్మీయ సమావేశం కలవటం, ఖచ్చితంగా వారు ఏదైతే కొన్ని కోరికలు అడిగారు ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వంలోనే అమలు పరుస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది.